నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను సుప్రీంకోర్టు నుంచి హైకోర్టులు మరి కింద స్థాయి కోర్టుల వరకు కూడా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, క్రైస్తవులారా, రాధా మనోహర్ దాస్ గారిని రెచ్చగొట్టకండి, క్రైస్తత్వాన్ని భ్రష్టుపరచకండి, ఆయన వీడియోలకు ప్రెస్ మీటులకు స్పందించకండి, వారితో డిస్కషన్ చేయకండి. దానివల్ల క్రైస్తవుల్లో మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆయన చెప్పదలుచుకున్నదేదో, చేయదలుచుకున్నదేదో ఆయన ప్రశాంతంగా చేసుకునివ్వండి. మీరు స్పందిస్తే మరి ఎక్కువగా రెచ్చిపోయి క్రైస్తవుల్ని, బైబిల్ని, యేసు ప్రభువారిని బహుభయంకరంగా ఆయన విమర్శిస్తున్నాడు, తిడుతున్నాడు. వాటి వల్ల క్రైస్తవులకే నష్టం జరుగుతుంది. ఇది గమనించండి. మీరు ఏదైనా సరే రాధా మనోహర్ దాస్ గారి గురించి బాధపడి ఆయన మాటల్లో మీరు స్పందించాలి అనుకుంటే, మా వీడియోలు చూసి దాని మీద ఉన్న అడ్రస్ ప్రకారం లేకుంటే ఫోన్ చేసి మాతో చేతులు కలపండి. వారిపై మనం చట్ట ప్రకారంగా న్యాయ పోరాటం చేద్దాం, కోర్టులను ఆశ్రయిద్దాం. అదేవిధంగా క్రైస్తవ ఉద్యమం అనే ఒక ఉద్యమం నడుస్తుంది, దాన్ని బలోపేతం చేద్దాం. క్రైస్తవులకి రక్షణ కవచాన్ని ఏర్పరచుకుందాం. ఎవరు విమర్శలకి లోను కాకండి. ఎందుకనంటే మనము దాని వలన నష్టపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి రాధా మనోహర్ దాస్ గారి వీడియోలకు కానివ్వండి, ఆయన మాటలకు కానీ మీరు ఎవరు కూడా, క్రైస్తవులు ఎవరు కూడా, క్రైస్తవ నాయకులు కానీ ఎవరు కూడా స్పందించొద్దని చెప్పి మనవి చేస్తున్నాను. లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ పూర్ అనే పేరు మీద నడుస్తున్న ఈ సంస్థ అక్కడ క్రైస్తవ ఉద్యమం ద్వారా మనం కోర్టులను ఆశ్రయిద్దాం. అదేవిధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేద్దాం. మనమంతా కలిసికట్టుగా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని, క్రైస్తత్వం యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్దాం. రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారిని ఏదో ఒక రోజు దేవుడు సాధు సుందర్ సింగ్ లాగా ఆయన్ని పట్టుకునే అవకాశం ఉంది. ఆయన పరివర్తన చెందుతాడు, పశ్చాత్తాపం చెందుతాడు. ఈ లోకంలో యేసు ప్రభువుని 33.5 రూకుల కోసం ఆయన అమ్ముకున్న అతన్ని కూడా ఆయన్ని తర్వాత ఆయన పరివర్తన చెందినట్టు, పశ్చాత్తాపం చెందినట్టు ఆయన ఉరేసుకొని చనిపోయినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మీరు ఆయన మాట్లాడే మాటలని మీరు ఎప్పుడైతే మీరు స్పందిస్తున్నారో దాని మీద అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు ఆయన. అందువలన అటువంటి తావును మీరు ఇవ్వద్దు. దేవుడు తప్పనిసరి ఆయన దాసు గారిని సాధు సుందర్ సింగ్ వలె గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 29వ తేదీ ఈ నెల మీ ప్రార్థనా సమయంలో రాధా మనోహర్ దాస్ గారి గురించి అందరూ కూడా ప్రతి చర్చిలోనూ డినామినేషన్తో పని లేకుండా మేము పిలుపునిస్తున్నాం. ఆయన యొక్క శారీరక విషయాల గురించి, ఆయన మాట్లాడటాని గురించి మీరు ఒక్కసారి ఆయనలో మార్పు కావాలని దేవుణ్ణి వేడుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా 29 ఆదివారం కరెక్ట్ గా 11 గంటలకి అందరూ కూడా, క్రైస్తవులందరూ ఏకతాటితో రాధా మనోహర్ దాస్ గారి ప్రవర్తన విషయమై దేవునికి విజ్ఞాపన చేద్దాం రండి. ఈ విషయంలో
మీరు అందరూ మాతో సహకరించండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రార్థిద్దాం రండి.